చూసారు కదా నా బుట్ట ఎంత బాగుందో. అందులో అయితే పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని వెళ్తా గుళ్ళో ఇబ్బంది పడకుండా. కానీ ఈసారి అయితే కొబ్బరికాయ తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఈ ఆంటీ లాస్ట్ టైం 4వ వారం వెళ్ళినప్పుడు మంచిగా వచ్చినావమ్మ బుట్ట తీసుకొని భలే రెడీ అయినావు ముద్దుగా ఉన్నావు, కానీ నా దగ్గర కొబ్బరికాయ తీసుకోవచ్చుగా, మేము ఇక్కడ పెడతాం కదా, మీలాంటి భక్తులు వచ్చినప్పుడే కదా తీసుకునేది, మేము కూడా ఆశపడతాం కదా అని చెప్పేసి అనింది. నాకు ఎట్లనో అనిపించింది నిజమే కదా అని. ఇంకా అందుకే ఈ వారం అయితే కొబ్బరికాయ తీసుకెళ్ళకుండా వెళ్ళి ఇంకా ఆంటీ దగ్గర తీసుకొని లోపలికి అయితే వచ్చి ఫ్లోర్ క్లీన్ చేసుకొని ఇంకా అమ్మవారికి అయితే రాహుకాల దీపాలు అయితే ముట్టించేసిన. మంచిగా కొబ్బరికాయ కొట్టి రాహుకాల దీపాల దగ్గర అక్షంతలు వేసుకొని దండం పెట్టుకొని లోపల అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చి కొద్దిసేపు అయితే గుళ్ళో అయితే కూర్చుంటాను. ఇంకా మంచిగా అనిపిస్తుంది. దర్శనం అయిపోగానే హడావుడిగా రావాలంటే నాకు అస్సలు పానం తెలియదు. దర్శనం అయిపోయాక గుళ్ళో ఒక పావు గంట అయినా సరే కూర్చొని తర్వాత అయితే ఇంటికి వెళ్తాను. ఈరోజు నేను వెళ్ళేసరికి అయితే ప్లేస్ లేదు, మొత్తం నిండిపోయినాయి. ఇంకా కొంచెం నేనే వీలు చూసుకొని కొంచెం ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని దీపాలు అయితే ముట్టించా. కానీ ఫుల్ ఎండ, అంటే అమ్మవారు నన్ను పరీక్షించిందేమో అనుకున్నా. ఎందుకంటే అంత ఎండలో ఓపికతో పెట్టిద్దా లేదా అని చెప్పేసి అనుకుందేమో. అయినా కూడా చాలా నిదానంగా ఓకేతో ఎండలో కూర్చొని అలానే పెట్టుకున్నా. ఈ పాప చూశారు కదా భలే క్యూట్గా ఉంది. నేను ఇంకా గుళ్ళోకి వెళ్ళాక ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి వాళ్ళ పాప, తను రాహుకాల దీపాలు ముట్టిస్తుంటే ఇంకా ఈ పాపనైతే నేను కొద్దిసేపు పట్టుకొని ఉన్నా. పాపకు ప్రసాదం తినిపించే లోపు అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టే టైం అయితే అయింది. ఇంకా ఎలాగూ టైం అయింది కదా అని చెప్పేసి నేను కూడా వెయిట్ చేసి అమ్మవారికి పెట్టిన అన్న ప్రసాదంలో నేను కూడా తినేసి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఈరోజైతే అమ్మవారి గుళ్ళోనే అన్నప్రసాదం స్వీకరించి ఇంటికైతే వచ్చేసాను.